వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు ఇప్పుడే డిఎస్సికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ మనకు అవకాశం ఇచ్చారు. టెట్ స్కోర్స్ను మనం ఇక్కడ సబ్మిట్ చేసుకోవడానికి. ఇక్కడ మనం స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ డిపార్ట్మెంట్ అని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఐఎస్ఎంఎస్ అని క్లిక్ చేయాలి. ఐఎస్ఎంఎస్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్లిక్ ఫర్ టీజీ టెట్ అని ఉంటుంది. సెకండ్ వచ్చేసి క్లిక్ హియర్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీజీడిఎస్సి 2024 ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ అండ్ ఫీజు పేమెంట్ కొత్తగా చేసుకునే వాళ్ళు. నెక్స్ట్ వన్ చూసుకుంటే నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంటుంది. నెక్స్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషను. ఫీజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషను. ఇంతకుముందు ఎవరైతే మనకు ఎడిట్ పోస్ట్ వాళ్ళు అప్లైడ్ వేరే డిస్టిక్లో చేసుకున్నారంటే పోస్ట్ లేని వాళ్ళు అది ఇచ్చి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఎవరైనా చేసుకున్న వాళ్ళు ఉంటే కూడా ఈ డిస్టిక్లో మనకు చేసుకోవచ్చు, అంటే డిస్టిక్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సొంత డిస్టిక్లో అన్ని డిస్టిక్లో పోస్టులు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రింట్ యువర్ అయిపోయిన తర్వాత ప్రింట్ యువర్ ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ అని ఇచ్చారు. ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ ఆరు ఆధార్ నెంబర్ అని ఉంది. ఇక్కడ దీని మీద మీ దగ్గర ఉన్న రెఫరెన్స్ ఐడి తోటన్నా క్లిక్ చేయండి, లేదంటే ఆధార్ నెంబర్ తోటన్నా చేయండి. ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ క్లిక్ చేసి తర్వాత ఇక్కడ కేటగిరీ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఏదో ఒకటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఏ పోస్ట్ అప్లై చేసి ఉంటారో వాళ్ళు ఆ పోస్టు చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకు సెకండ్ గ్రేడ్ టీచర్స్ ఉన్నారు. ఇప్పుడు సెకండ్ గ్రేడ్ టీచర్స్ వాళ్ళు ఇక్కడ మీడియం వచ్చేసి ఇక్కడ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ, కన్నడ అని చెప్పేసి ఇలా ఉన్నాయన్నీ. మనం ఇలా క్లిక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ చేసుకున్నట్టయితే మనకు టెట్ స్కోర్లు ప్రీవియస్తో పోలిసి ఇప్పుడు బాగా ఎక్కువ వచ్చినాయి కాబట్టి వాటిని ఇక్కడ మనకు చేసుకోవడానికి వస్తుంది. అది చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఫీజు రెఫరెన్స్ ఐడి తోటైనా చేసుకోవచ్చు, లేదంటే మనతోటి ఆధార్ నెంబర్ తోటి కన్నా చేసుకోవచ్చు. చూద్దాం. ఆధార్ నెంబర్ తోటి ఒకటి చూస్తున్నాను, ఇది ఓపెన్ అవ్వట్లేదు, అప్లికేషన్ ఎగిరిపోతుంది. ఒకసారి రొటేషన్ చేసి కూడా చూద్దాం మనకు ఉంటుందా అంటే లేదని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఒకసారి లేదు, ఇది కూడా సరే ఎగిరిపోతుంది. దీన్ని మనము ల్యాప్టాప్లో కానీ సరే ఇంటర్నెట్లో అంటే ఇంటర్నెట్ సెంటర్ కానీ సరే ఫోన్ కంప్యూటర్లో కానీ సరే చేసుకోవడానికి ఉంది. ఇక్కడ మనం ఫిల్ చేసుకుంటే డీటెయిల్స్ వచ్చేస్తున్నవి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ ఎడిట్ పోస్ట్ అప్లైడ్ డిస్టిక్ ఉంది కదా. ఇంతకుముందు ఎవరైనా పోస్టులు అయిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకోకపోయి ఉంటే ఆల్మోస్ట్ చేసుకుని ఉంటారు. ఎవరైనా చేసుకోకపోయి ఉంటే ఇక్కడ కూడా సేమ్ క్యాండిడేట్ ఆధార్ నెంబర్ కొట్టేసి మనకు ఇది కూడా రావట్లేదు, ఇది కూడా ఎగిరిపోతుంది. లేదంటే ఫీజు రెఫరెన్స్ రెండు క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్ కావాలి, ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఈ రెండు నెంబర్లతోటి చేయడానికి వస్తుంది. మనం ఇక్కడ ఇది చేసేసుకుంటే సరిపోతుంది. మీరు దీన్ని బట్టి క్లియర్గా మనకు ఏం చేసుకోవాలని చెప్పేసి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. మన వీడియో నచ్చినట్టయితే నేను మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తుంటాను. నేను ప్రతిదీ ఏదైనా ఉన్నా కూడా సరే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.